యాభై సూరత్ పడ్డాడు ఏదన్నా ముసలాడు చూసిందా వచ్చినాయి మాకంటే మర్యాద లేదు. మరి ఈయన మర్యాద ఏమయ్యా? తిన్నప్పుడు తిన్నాడు, తాగినప్పుడు తాగిండు. అలా స్పెషల్ బెడ్ కావాలి నీకు, పెట్టేయడానికి పీకుతాడు. వంకర మాట మాట్లాడుతున్నాడు. మొన్న మా పెదబాబు పిట్ట పెట్టికి ఇట్లా పక్కా తిరగడం లేదు 10-15 కాకు. నా బాధలు నేనుంటే వాని బాధ వాడున్నాడు. అందుకేమైనా సోయిందా? ఇదేమైనా పెళ్ళి అనుకుంటున్నా? ఫోటో చూడు. నామే ఏందే ఎంతగానం పోతున్నావు? ఏమోరా మధ్యాహ్నం నుంచి కడుపులంతా ఎట్టెట్టున్నాయి. మేకలని చెప్పు. సరే సరేరా మర్చిపోకు. తీరా 10 మేకలు. మామ నీ ఒక్కరి ఫోటో ఓకే కదా? అని తల అలుగుతావా? నువ్వు పోయి ఆమె కథ చూడు. నిన్ను చూస్తుంటే కన్నులు రెండు తిప్పేస్తావే, చూపుల పైన రెప్పలు వేసి కప్పేస్తావే. నా తాగుడుకు దీనికి సంబంధమే ఉంది. నీకెంత బాధ వచ్చింది అన్న పోయినప్పటికి వెళ్ళి పచ్చి మంచి నీళ్ళు అనుకుంటలే అన్న నీ మనసులు ఏం కాకులే పిండాల్ని ఎందుకు తినాలనో తెలిసిన భూమి ఆ ఆత్మలకు సమాచారం అందించే వరం పొంది ఉంది. కాబట్టే సూర్యులాగా ఇక్కడిక్కడే తిరుగుతూ గోస పడతాయి. కాబట్టి పిండాల్ని కాకులు మాత్రమే తినాలి. ఆ ముసలయ్య పేరేందయ్యా? తీసుకోవద్దు బిడ్డ. మనడు ముచ్చట చెప్పపోయినావా? ఏ ముచ్చట అది? అదే ఒకసారి లక్ష్మత్త దసరా పండగకి కడుపుతో ఇంటికి వస్తే తాత నన్ను తీసుకుపోయి పొట్ట మీద ముద్దు పెట్టించిండు కదా. ముచ్చట బిడ్డ నారాయణ మామ అయిలయ్య అన్న ఆంధ్రం చేసేది మామ కోసమేనా? ఏందో చెప్పు. ఏం లేదు బిడ్డ, మన లచ్చబాబు బిడ్డ పుడితే సరే బాబు చూసుకుంటా పోయి కొంచెం ఐస్ క్రీమ్ ఉంటావా? తాగని థమ్స్అప్ పంపించినావు అప్పుడే మర్చిపోయాను. సంధ్య ఏమైంది? పెద్దవాళ్ళు బతుకున్నప్పుడే మన గురించి ఆలోచిస్తారు అనుకుంటాం బాబు, కానీ చనిపోయాక కూడా మన మీద ఇంత ప్రేమ పెట్టుకుంటారని బలగం సినిమా నా జీవితాన్ని ప్రతిబింబించినట్టు ఆత్మీయతలు, అనుబంధాలు, మమకారాలకు మానవీయ కోణంలో బంధాలను మరొక్కసారి బలగం సినిమాలో ఉంది అని చెప్పినప్పుడు నేను నమ్మలే. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుండి నేను సినిమాలే చూడను. బలగంలో ఉన్నటువంటి కుటుంబమే నాకు పెద్ద కుటుంబం. నేను ఇంటికి పెద్ద, 4 చెల్లెళ్ళు, తమ్ముడు. అనేక రకమైన ఆర్థిక ఇబ్బందులు, అనేక రకమైన బంధాల మధ్యలో అప్పుడప్పుడు ఆధిపత్య పోరు లేదా
రకరకాల కారణాల వల్ల ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి ఏ రకంగానైతే ఉన్నప్పుడు అవి సమసిపోయడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డనో ఇక్కడ కళ్ళ కట్టినట్టు నాకు అనిపించింది. ఒక్కొక్క చెల్లెకు ఒక్కొక్క కష్టం వచ్చినప్పుడు అది తీర్చడానికి, వాళ్ళను ఓదార్చడానికి, వాళ్ళను సమాధానపరచడానికి ఒక తండ్రిలా, ఒక అన్నలా, ఒక ఆత్మీయుడిలా తనను తను తగ్గించుకొని ఎన్నో కార్యక్రమాలు చేసింది. నా జీవితంలో ప్రతి గడియ నేను పడ్డ బాధ, రకరకాల వాళ్ళు తీసుకున్న ఇతివృత్తం అంతా ఒక్కడే కావచ్చు, కానీ ఒక కుటుంబము గొప్పగా కలిసి ఉండాలనుకున్నప్పుడు ఎన్ని రకాలుగా మనములను మనం తగ్గించుకొని అందరినీ కలుపుకొని ఆత్మీయతను పంచుకొని మమతలను పంచుకొని గొప్పగా పోయిన జీవితం మొత్తం కూడా నాకు గుర్తొచ్చింది. 63 సంవత్సరాలలో 100% చెప్పగలను, 50 సంవత్సరాలు అలాంటి జీవితమే నాది. అది చనిపోయినప్పటి నుండి మొదలైంది, కానీ నేను బ్రతికుండి వాటన్నిటినీ 50 సంవత్సరాల నుండి ఆ మంచితనం, మమకారం రాజకీయాలకు వచ్చిన తర్వాత అది నా కుటుంబం వరకే కాకుండా బలగం లాంటి బంధం నియోజకవర్గంతో ఏర్పడ్డది. అందుకే నేను ఎక్కడ చెప్తుంటాను, వి షుడ్ హ్యావ్ హ్యుమానిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనందరికీ మానవత్వం ఉండాలి, మానవీయ కోణంలో మన సంబంధాలు ఉండాలి, సామాజిక బాధ్యత ఉండాలి. బహుశా అందుకేనేమో చిన్నపిల్లల డాక్టర్గా, చిన్నపిల్లల మనస్తత్వంతో అనేక సందర్భాలలో, అంటే అది ఏడవడము అనేది కాదు, కానీ ఆ ఆప్యాయతను అంత అనుభవించినప్పుడు, ఆ ప్రేమను పొందుతున్నప్పుడు తన్మయత్వం అనుకోకుండానే దానికి 2 రకాల పేర్లు ఉంటాయి. ఆనంద బాష్పాలు ఉంటాయి, ఉద్వేగంలో బాష్పాలు ఉంటాయి, దుఃఖంలో కూడా బాష్పాలే ఉంటాయి. సో ఆ రకంగా నా జీవితానికి ప్రతిబింబంగా బలగం సినిమా ఉంది. సో తప్పకుండా ఆ సినిమాలో పోషించిన పాత్రధారులు ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళు నటించలేదు, వాళ్ళు జీవించిండ్రు. ఒక చిన్న కథను తీసుకొని మమతానురాగాలను, ప్రేమ బంధాలను, బలగం ఎంత బంధంగా ఉండాలి, బాధ్యతలు మర్చిపోకుండా ఉండాలి, వ్యక్తిగత స్వార్థాలను పక్కకు పెట్టేసి సమాజం అంతా కలిసి ఉండాలి, కుటుంబాలని కలిపి ఉండాలని ఒక చక్కటి సందేహం ఇవ్వడం జరిగింది. నిజంగా నేను ఎప్పుడూ అనుకునేదే, నా నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు, వీళ్ళే నా బలం, అదేవిధంగా నా బలగం. బలగం సినిమా చూసిన తర్వాత నాలో ఇంకా ఆత్మీయతను పెంచుకొని నియోజకవర్గానికి మరింత చేరువ కావాలని చెప్పేసి నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజల మధ్యలో ఉంటా, నా ఊపిరి కూడా ప్రజల్లోనే పోవాలనుకుంటా. గణపురం నియోజకవర్గంలో అనేకసార్లు చెప్పాను, ఇవన్నీ సినిమా ఇప్పుడు వచ్చింది కానీ నేను ఎప్పుడో చెప్తుంటాను, ప్రజల మధ్యలో ఉన్నప్పుడే నా ప్రాణం పోవాలి, సమాజంలో అసమానతలను దూరం కావాలి, దళితులందరినీ ఆదుకునే వరకు నా ఊపిరి ఆగొద్దు, నా ఊపిరి ఉన్నంత వరకు, ఊపిరి పోయేలోపే అందరినీ కాపాడుకోవాలనే లక్ష్యం నా ముందు ఉంది. తప్పకుండా బలగం సినిమా చూసిన తర్వాత ఆ బంధం మరింత గట్టిపడ్డదని చెప్పడానికి సంతోషపడుతూ, తప్పకుండా అనేక మంది జీవితాల్లో ఏర్పడ్డ సంఘటనలు కళ్ళ కట్టినట్టు మరి బలగం సినిమా తీయడం జరిగింది. సో అది సినిమా కాదు కానీ ఒక నిజ జీవితంలా ఉంది. అందరూ దీన్ని ఆస్వాదించి సమాజంలో ఉన్న రుగ్మతలను దూరం చేసుకొని మనమందరం కూడా బలగంగా కలిసి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.